అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరిగితే 23న ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ ఫలితాలను ప్రభావితం చేసే అంశాలేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మహారాష్ట్రలో ముఖ్యంగా M&M ఈ రెండు ఫ్యాక్టర్స్ ఎన్నికలలో బలమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. ఈ M&M ఫ్యాక్టర్స్ ఏంటో మీకు చెప్తాను. అంతకన్నా ముందు మహారాష్ట్రలో ప్రధాన పార్టీల రాజకీయ బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. గత ఎన్నికలు 2019 అక్టోబర్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమిగా పోటీ చేశాయి. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్ ఇక్కడ ప్రధాన పార్టీలు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు, శివసేనకి 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కి 44 సీట్లు వచ్చాయి. ఇవి కాకుండా ఎంఐఎంకి 2, ఎస్పీకి 2, 13 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకొక 12 మంది చిన్న పార్టీల ప్రతినిధులు ఉన్నారు. నిజానికి ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వీరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఆ తర్వాత నవంబర్ 28న ఈ శివసేన పార్టీ బీజేపీని వదిలేసి ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2 సంవత్సరాల్లోనే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోయింది. దానికి కారణం ఈ ఎన్సీపీ అండ్ శివసేనలో చీలిక వచ్చేసింది. ఈ శివసేన, ఎన్సీపీ చీలిక వర్గంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2024లోనే అంటే గత 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి కేవలం 17 స్థానాలు వస్తే కాంగ్రెస్ కూటమికి 30 స్థానాలు వచ్చినాయి. ఇక ఇప్పుడు M&M ఫ్యాక్టర్ గురించి చెప్పుకుందాం. ఇందులో మొదటి M మరాఠా. మహారాష్ట్ర జనాభాలో వీరు 30% ఉన్నారు. వీరి వృత్తి ప్రధానంగా వ్యవసాయం. రాజకీయాల్లోనూ, విద్యా వ్యాపారాల్లో కూడా వీళ్ళు తమ ప్రభావం చూపిస్తున్నారు. అయితే తమ జనాభాలో చాలామంది ఇంకా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, తమకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కావాలని వీళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మరాఠా రిజర్వేషన్ నినాదం గత 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈసారి పతాక స్థాయికి చేరింది. అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరాఠాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. అయితే ఈ చట్టాన్ని హైకోర్టు కొట్టేసింది. దానికి కారణం వీరికి అదనంగా 10% ఇవ్వటం వల్ల ఓవరాల్గా రిజర్వేషన్లు 50% దాటిపోతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి కోర్టు ఈ 10% రిజర్వేషన్లని కొట్టేసింది. దీంతో తమకు ఓబీసీ కోటాలోనే 10% రిజర్వేషన్లు కేటాయించాలని మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలం బీజేపీ అధికారంలో ఉన్న తమకు రిజర్వేషన్లు కల్పించలేదనే ఆగ్రహం మరాఠాల్లో కనిపిస్తుంది. ఈ ఆగ్రహం, దాని ప్రభావం గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చవిచూసింది. అది ఎలాగో ఒకసారి చెప్తాను మీకు. మరాఠ్వాడా ప్రాంతంలో మొత్తం 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 4 స్థానాలు, దాని మిత్రపక్షాలు 4 స్థానాలకు పోటీ చేశాయి. బీజేపీ పోటీ చేసిన 4 స్థానాల్లో కూడా ఓటమి చవి చూసింది. మిత్రపక్షాలు పోటీ చేసిన 4 స్థానాల్లో కేవలం ఔరంగాబాద్ స్థానం ఒక్కటే గెలిచింది. మొత్తం కలిసి 8లో 7 స్థానాల్లో కూడా బీజేపీ కూటమి ఓడిపోయింది. ఇది చాలా స్పష్టంగా మరాఠాలకు బీజేపీ కూటమి మీదున్న ఆగ్రహాన్ని
చాలా స్పష్టంగా చెప్పినట్టయింది. ఇక ఇప్పుడు జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరాఠాలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది, అది బీజేపీ ఓటమికి దారి తీస్తుందని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక ఎం ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఎం ఏంటి, దాని ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం. నెక్స్ట్ ఎం, ముస్లిమ్స్. మహారాష్ట్ర జనాభాలో ముస్లింల జనాభా 12% ఉంది. చాలా కీలకమైన ఓటు బ్యాంక్ ఇది. సంప్రదాయంగా ముస్లింలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఓటు వేస్తుంటారు. ఈ ఎన్నికల్లో కూడా అదే జరిగితే మహారాష్ట్రలో బీజేపీ కూటమికి గెలుపు అవకాశాలు సన్నగిల్లినట్లే. అయితే శివసేన నాయకుడు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముస్లిం ఓట్ల అవసరాన్ని పసిగట్టి వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మదర్సాలలో చదువు చెప్పే టీచర్లకు జీతాలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నెలకి 6,000 రూపాయలు జీతం తీసుకునే ప్రైమరీ టీచర్లకు, మదర్సాలలో ప్రైమరీ టీచర్లకి 16,000 రూపాయలకు పెంచారు. అట్లాగే నెలకు 8,000 రూపాయలు జీతం తీసుకునే సెకండరీ గ్రేడ్ టీచర్లకు జీతం 18,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను కూడా 600 కోట్ల నుంచి 1000 కోట్లకు పెంచారు. ఈ మధ్యకాలంలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేతిలో చనిపోయిన ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికీకి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇదంతా ముస్లింలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగమేననేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్సీపీ నేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ తమ సీట్లలో 10% ముస్లింలకు కేటాయిస్తామని ప్రకటించారు. ఒకవైపు మరాఠాలు దూరమై ముస్లింలు కూడా తమకు వ్యతిరేకంగా పనిచేస్తే ఓటమి తప్పదన్న భావనతోనే ముస్లింలకు లాభం చేకూర్చే విధంగా ఇలా స్కీమ్లు ప్రకటిస్తోంది మహారాష్ట్ర సర్కార్. ఇక ఈ ఎన్నికలలో మరో బలమైన వర్గం ఓబీసీ. మహారాష్ట్రలో ఈ వర్గం జనాభా 38%. అందుకనే వీరిని కూడా మంచి చేసుకునే ప్రయత్నంలో పడింది బీజేపీ. బీసీల్లోని క్రీమీ లేయర్ లిమిట్ను 8 లక్షల నుంచి 15 లక్షలకు పెంచాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాసింది. ఇది ఓబీసీలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనుమానమే. ఎందుకంటే మరాఠాలకు తమ కోటాలో 10% రిజర్వేషన్లను కేటాయిస్తారనే భయాందోళన ఓబీసీల్లో ఉంది. ఇక మహారాష్ట్రలో మరో బలమైన వర్గం దళితులు. రాష్ట్ర జనాభాలో వీరి సంఖ్య 10% పైనే ఉంది. బీజేపీ రాజ్యాంగానికి రిజర్వేషన్లకు వ్యతిరేకమనే ప్రచారం బాగా జరగటంతో దళితులు తమ వైపే ఉంటారని, తమకే ఓటు వేస్తారనేది కాంగ్రెస్ కూటమి బలంగా నమ్ముతోంది. ఇవే కాకుండా మహాయుత కూటమిలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ నాయకులను కలవరపరుస్తున్నాయి. అజిత్ పవార్ తీరు పట్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన ఉంది. ఫడ్నవీస్ను సీఎంగా ప్రకటించకపోవడం పట్ల బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మధ్య కూడా చాలా తీవ్రమైన విభేదాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో అజిత్ పవార్ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారనే వార్తలు వచ్చాయి. ఇక సీట్ షేరింగ్ విషయంలో కూడా ఈ 3 పార్టీల మహాయుతి కూటమిలో తీవ్రమైన విభేదాలు కనిపిస్తున్నాయి. దాదాపు 25 చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదనే మాట వినిపిస్తోంది. ఇవన్నీ కూడా బీజేపీ క్యాడర్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలతో మరో 2 విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది శివసేన, ఎన్సీపీ విషయాల్లో. ఈ 2 పార్టీలను కూడా ఎవరైతే స్థాపించారో వారి చేతుల్లోంచి పార్టీ వెళ్ళిపోయి చీలిక వర్గం చేతిలోకి వెళ్ళిపోయింది. శివసేన, ఎన్సీపీ నాయకులకు తమ సొంత పార్టీలే దూరమైపోయాయనే బాధ ఉంది. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన 2 ముక్కలైపోయింది. బాల్ ఠాక్రేకు నిజమైన వారసుడు ఎవరో ఈ ఎన్నికలలో తేలిపోతుంది. తన తండ్రి పెట్టిన పార్టీకి తననే వారసుడిగా మహారాష్ట్ర ప్రజలు గుర్తించి పట్టం కడతారనే ఆశాభావంతో ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే. చూడాలి, బాల్ ఠాక్రే వారసుడు ఏక్నాథ్ షిండే అవుతారా, ఉద్ధవ్ ఠాక్రే అవుతారా? ఇక అజిత్ పవార్ తన పార్టీని చీల్చుకొని పోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు శరద్ పవార్. మరాఠాలు తననే నిజమైన నాయకుడిగా గుర్తిస్తారనే ధీమాతో ఉన్నారు. మొత్తం మీద మరాఠాల ఫ్యాక్టర్ తమకు అనుకూలంగా మారుతుందని ప్రతిపక్ష పార్టీలు ధీమాగా ఉన్నాయి. దీంతో పాటు కీలకమైన ముస్లింలు, దళితుల ఓట్లు కూడా తమవేనన్న నమ్మకంతో ఉన్నారు మహావికాస్ అఘాడీ నేతలు. అయితే ఈ మాత్రానికే విజయం కాంగ్రెస్ కూటమిదని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే మన ముందు హర్యానా ఫలితాలు కనిపిస్తున్నాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు కొత్త లెక్కలకు తెరతీశాయి.
గెలవటానికి అన్ని అవకాశాలున్నా హర్యానాలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లోపం, వ్యూహ రచనలో లోపాల కారణంగా కాంగ్రెస్ చేజేతులా ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. హర్యానాలో బలమైన జాటు వర్గం దూరమైన మిగిలిన కులాలను కూడగట్టి బీజేపీ విజయం సాధించింది. మహారాష్ట్రలో ఎంత ప్రతికూల పరిస్థితులున్నా నాయకత్వ పటిమ, పటిష్ట వ్యూహ రచనతో బీజేపీ విజయం సాధించే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం మహారాష్ట్రలో ఏం జరగబోతుందో. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.